వారం రోజుల నుంచి ఈ జలుబుతో నేను పడే బాధ ఉంది చూడండి. నరకం చూస్తున్నాను. నాకు కమెంట్స్‌లో చాలా మంది చాలా టిప్స్ చెప్పారు. వాటిల్లో ఇదొకటి. కొంచెం వాము, పుదీనా ఆకులు, అల్లం నీళ్ళల్లో వేసి బాగా మరిగించుకొని అందులో 2 చుక్కలు నిమ్మరసం, కొంచెం తేనె వేసుకొని కలుపుకొని తాగేయాలి. ఈ వాటర్ తాగాక నాకు చాలా రిలీఫ్ వచ్చింది. గొంతు నొప్పి తగ్గింది. గొంతులో నస కూడా తగ్గింది. యాక్చువల్‌గా మేము ఒక చిన్న ట్రిప్ ప్లాన్ చేసుకున్నాము. సో ట్రిప్‌కి అనేసరికి మా అల్లుడు బెంగుళూరు నుంచి గుంటూరు వచ్చాడు. కానీ ట్రిప్‌కి అయితే ఏం వెళ్ళలేదు. వాడు పెట్టుకున్న లీవ్‌లు కూడా అయిపోయాయి. సో వాడు బెంగుళూరుకి అయితే రిటర్న్ అవుతున్నాడు. ముందు వాడికి స్ట్రాంగ్ గా ఒక కాఫీ కల్పించేసి వాడు ట్రైన్ లో తినడానికి అయితే దోశలు చట్నీ ప్రిపేర్ చేస్తున్నా. ఇంకా దోశలు చట్నీ ప్యాక్ చేసేసి వాడి బ్యాగ్ లో పెట్టేసాము. ట్రైన్ జర్నీకి మాత్రం మనం ఇంట్లో ఫుడ్ ప్రిపేర్ చేసుకుని తీసుకెళ్లడమే బెస్ట్ ఆప్షన్. ఆ ట్రైన్ లో దొరికే చెత్త చెదారాలన్నీ తినకుండా. వాళ్ళ మామతో వెళ్తానని జాషు ఒకటే గొడవ. ఇంకా ఆ మాట ఈ మాట చెప్పి పైకి తీసుకొచ్చేసాము. నిన్న కృష్ణాష్టమి కదా. కృష్ణాష్టమి అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి? ఉట్టి కొట్టడం. మా అపార్ట్మెంట్స్ లో పిల్లలు ఇలాంటి సెలబ్రేషన్స్ లో చాలా యాక్టివ్ గా ఉంటారు. పెద్దవాళ్ళే రావాలి చేయాలి అలా ఏముండదు. వాళ్ళే చక్కగా ప్లాన్ చేసేసుకుంటారు.